నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం. విజయవాడ, జగ్గేపేట, తిరువూరు, గంపలగూడెంలో ప్రకంపనలు నమోదయ్యాయని వైనం. భూకంపం తీవ్రత 2 సెకండ్ల పాటు కొనసాగిందని సమాచారం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని విమర్శ. వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అదానీ జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కింజారపు అచ్చెన్నాయుడు. వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డు తన వంతు కృషి చేస్తుందని వెల్లడి. ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గేపేట, తిరువూరు, గంపలగూడెంలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత 2 సెకండ్ల పాటు కొనసాగింది. అమరావతి ప్రాంత పరిధిలో గరిష్ట స్థాయిలో రెక్టాల్ స్కేల్ పై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఎన్జీఆర్ఐ చెబుతోంది. భూకంపం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది. ప్రజలని భయాందోళనకి గురి చేసింది. అయినప్పటికీ జనం భయకంపితులయ్యారు. ఇళ్ల నుంచి బయటకి పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లలోకి వెళ్లటానికి భయపడ్డారు. ఏపీ, తెలంగాణలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల 2 సెకండ్ల పాటు భూమి ప్రకంపించింది. మరికొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపుగా ఒకే సమయంలో వేర్వేరు నగరాలు, పట్టణాల్లో భూమి ప్రకంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గేపేట, తిరువూరు, గంపలగూడల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత 2 సెకండ్ల పాటు కొనసాగింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డితో సహా వేర్వేరు జిల్లాలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం కూడా సెస్మిక్ జోన్ 3 పరిధిలో వస్తుంది. ఓ మోస్తారు భూకంపం ఇక్కడ సంభవించే అవకాశాలు లేకపోలేదని, అమరావతి ప్రాంత పరిధిలో గరిష్ట స్థాయిలో రెక్టార్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఎన్జీఆర్ఐ చెబుతోంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడు చూడలేదని చెప్పారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. కూటమి నేతలని ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని తెలియజేశారు. మద్యం షాపులని చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. ఒక్కో బెల్ట్ షాపుకి 2 నుంచి 3 లక్షల వరకు వేలంపాట పెడుతూ ఉన్నారని చెప్పారు. ప్రజల తరపున గలం విప్పాల్సిన సమయం వచ్చిందని, జిల్లాల అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. అదానీ జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అధికారం చేపట్టి 6 నెలలైన సూపర్ 6 ఎక్కడ అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. అదానీతో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే విలువలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో రాహుల్, ప్రియాంక గాంధీలను అడ్డుకోవడం దారుణమైన చర్య అని తెలియజేశారు. బొత్స తీరు పచ్చకామెల్లో వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఉందని, నిజంగా పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేడని అన్నారు. తాను జగన్ అవినీతి నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించానని చెప్పారు. అదానీతో జగన్ ఒప్పందాలను రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తటం లేదని, జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు.
అధికారం చేపట్టి 6 నెలలైనా సూపర్ 6 పథకాలను ఎక్కడ అమలు చేసిన దాఖలాలు లేవని చెప్పారు. సూపర్ 6 హామీలు ఇచ్చే నాటికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ 8 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆ విషయం చంద్రబాబుకు తెలుసునని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే సూపర్ 6 హామీలను ఇచ్చారని చెప్పారు. రైతులకు 20,000 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళకి 1,500, ఒక్కొక్క బిడ్డకి 15,000, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. శక్తి ఒప్పందాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. FBI సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో సెబీ ఈక్వివలెంట్ సంస్థ. అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడ ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 750 కోట్ల రూపాయలు 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారు అయితే అసెంబ్లీలో చేయడానికి కూడా భయపడ్డారు. అదాని అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారో ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. ఏమిటి తేడా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా, లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద కల్పించాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వారు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి కాక ఎవరవుతారు? గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక పర్యవేక్షణ, అభివృద్ధి మరియు వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్ర అభివృద్ధికి నాబార్డు తన వంతు కృషి చేస్తుందని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమరావతికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న నాబార్డు ప్రాంతీయ కార్యాలయం రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అమరావతి నిర్మించే నాబార్డు శాశ్వత ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే భూమిని కేటాయించడం జరిగిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల సదుపాయాలతో ఒక ఐకానిక్ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్ లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నాబార్డు చైర్మన్ షాజీ కేవీలతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాబార్డు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డును ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలియజేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 45,000 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు 64% రాష్ట్ర జీడీపీలో నాబార్డు 34% ఉందని చెప్పారు. అమరావతికి తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఆనాటి ముఖ్యమంత్రిగా చాలా ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు గత 5 years కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు హైదరాబాద్లో ఉండటం వల్ల అనుకున్నంత అభివృద్ధి చెయ్యలేకపోయాం. దానికి మనందరం కూడా చింతించవలసినటువంటి కార్యక్రమం. ఏది ఏమైనా సరే ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. అతి ప్రధానమైనటువంటి నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం అవుతుంది. అయితే దీంతో మేము సంతోషపడం. నేను స్పష్టంగా చైర్మన్ గారికి, గోపాల్ గారికి మాటిస్తున్నాం. ఇప్పటికే 2 ఫ్లాట్లు మీకు మంజూరు చేశాం. నేను ఇమీడియట్గా నారాయణ గారితో మాట్లాడి
ఆ యాక్టివిటీ అంతా ఫుల్ఫిల్ చేస్తాం. మీకు రిజిస్ట్రేషన్స్ కానీ ల్యాండ్ మీకు అప్పచెప్పడం కానీ ఇమీడియట్గా చేస్తాం. దీనికంటే ముందు మా ఆఫ్కాప్ కూడా ఒక కార్యాలయం అక్కడ నిర్మించడానికి, అది కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ డిజైన్ కూడా చేసాం. తొందరగా అది కూడా శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ ఒక నెల రోజుల్లో మీకు పూర్తి చేసి స్థలం అప్పచెప్తాం. ఇమీడియట్గా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి నాబార్డు సొంత భవనాన్ని నిర్మించడానికి సహకరించాలని చెప్పి చైర్మన్ గారికి కోరుతున్నాను. ఇక్కడ వ్యవసాయ శాఖ ఇప్పుడే చెప్పాను 64%. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యల్ని పరిష్కరించే బాధితులకు అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పలు సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 49వ రోజు ప్రజా దర్బార్కి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల్ని విన్నవించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఐటీఐ, సివిల్ కలిగి వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వారిని ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల్లో మండల ఇన్ఛార్జీలుగా నియమించాలని కోరారు. ఫీల్డ్లో పనిచేసిన వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎంఐసీలకు ఎఫ్టీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. సమకాలీన నాటక రంగంలో గోపాలకృష్ణకి మించిన నటులు రాగయుక్తంగా ఆయనలా ఆలపించే గాయకులు లేరని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల్లో గోపాలకృష్ణ నాటక అకాడమీ చైర్మన్ గా నియమితులు కావటం అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో అట్టహాసంగా జరిగింది. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గోపాలకృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణకి ఈ పదవి సముచితమని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కళలు అడుగంటిపోయాయని, కళాకారులకు న్యాయబద్ధంగా రావాల్సిన పెన్షన్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితమే కళలకి కానాచి అయిన రాజమహేంద్రవరంలో తన ప్రతిభ, పాటవాలు చాటుకున్న వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ అని కొనియాడారు. తెలుగు నాటక రంగాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి గోపాలకృష్ణ అని పేర్కొన్నారు. నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కళ, సాంస్కృతిక పునర్జీవం కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు మరియు నాటక అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రకాల భూ వివాదాలకి పరిష్కారం చూపేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ నేపథ్యంలో బుధవారం మంగళగిరిలోని CCLA కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం భూ వివాదాలను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోగా వారి స్వార్థం కోసం భూములని ప్రజల నుంచి లాక్కునేందుకోసం మరిన్ని సమస్యని కలిగించారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భూ వివాదాలు నెలకొన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అందులో భాగంగా ప్రజల సమస్యలను తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీన ఈ సదస్సులు ప్రారంభమై 33 రోజులు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జరుగుతాయని చెప్పారు. మన ప్రధాని మోదీ అమిత్ షాలని గద్దె దించేయడానికి అంతర్గతంగా ఏమైనా కుట్ర జరుగుతుందా? అందులో భాగంగానే అజ్మీర్ దర్గా వివాదం జరుగుతుందని అహ్లే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో కన్వీనర్ అల్తాఫ్ రాజా అనుమానం వ్యక్తం చేశారు. ఈ దేశంలో కులాలకి, మతాలకి అతీతంగా ప్రేమించు, ప్రేమని పంచు అనే సూత్రాన్ని దేశ ప్రజలందరూ పాటిస్తూ అరాచక శక్తులు చేస్తున్న దుశ్చర్యని అందరూ ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్తాఫ్ రాజా మాట్లాడుతూ RSS చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా శివలింగాల పేరుతో వివాదాలు చేయొద్దని, బాబ్రీ మసీద్ మాత్రమే తమ లక్ష్యమని, దానిని అడ్డుపెట్టుకుని ప్రతి మసీదు దర్గా కింద శివాలయాలు ఉన్నాయని వివాదాలు సృష్టించొద్దని చెప్పినా కూడా కావాలని కొన్ని దుష్టశక్తులు ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించే విధంగా ముస్లిం సమాజక వర్గాన్ని రెచ్చగొడుతున్నారంటే భారీ ఎత్తున ఏదో ఒక కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. 3సారి ప్రధానమంత్రి పీఠం ఎక్కి విజయపదంలో ఉన్న నరేంద్ర మోదీకి ఈ గొడవకు సాకు చూపించి యోగిని ప్రధాని చేయాలా, లేక ఇంకెవరినైనా ప్రధానమంత్రిని కుర్చీలో కూర్చోపెట్టాలనే కుట్ర ఏమైనా దాగి ఉందా అని అన్నారు. ఈ వివాదాలు సృష్టిస్తున్న వ్యక్తులు RSS చీఫ్
మహన్ భగవత్ మాటల్ని సైతం లెక్క చేయకుండా వివాదాలు సృష్టిస్తున్న వారిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. అజ్మీర్ దర్గా హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీక. ఎంతో మంది భారతీయులు విశ్వాసాలకి దేశం గర్వించదగ్గ జగద్గురువులు మహనీయులు కాజా గరీబ్ నమాజ్ దేశానికే గర్వకారణమని చెప్పారు. అజ్మీర్ దర్గా అనేది ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దర్గా కాదు. అక్కడ చాలామంది హిందువులు సైతం 100% హిందువులు అక్కడికి వస్తూ ఉంటారు. వారి వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఒక హిందువులే కాదు, సిక్కులని కాదు, క్రిస్టియన్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దర్గాని సందర్శిస్తూ ఉంటారు. ఒక భారతదేశానికే గర్వకారణమైనటువంటి ఆ దర్గా అంత పుణ్యక్షేత్రమైనటువంటి ఎన్నో రాజుల కాలం నుండి ఎన్నో రాజులు అక్కడ వారి వారి జ్ఞాపకాలు అక్కడ పెట్టుకొని వారి జ్ఞాపకాల కోసం ఏదో ఒక కట్టడాలు చెప్పినటువంటి ఆ పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం కూడా ఎవరు ప్రధానిగా ఉన్నా, నెహ్రూ గారి గారి నుంచి ఎవరు ప్రధానిగా ఉన్నా కూడా అజ్మీర్ దర్గాకి చాదర్ సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మన దేశ ప్రధాని మోడీ గారు కూడా అమిత్ షా వాళ్ళు కూడా అజ్మీర్ దర్గాకి చాదర్ ప్రతి సంవత్సరం సమర్పించారు. అలాంటి పుణ్యక్షేత్రాన్ని వివాదాల్లోకి లాగడం అనేది ఇది చాలా ఏదో ఒక అలజడి. అంటే వక్ఫ్ బోర్డు అన్నారు, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ని తప్పుదారి పట్టించాలి, దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పి సంబల్ విషయాన్ని తీసుకొచ్చి అక్కడ మసీద్ దగ్గర వివాదం సృష్టించి ఒక 5 ప్రాణాలు బలి తీసుకున్నారు. దాని తర్వాత బహ్రైన్స్లో గొడవ చేశారు, ఉత్తరప్రదేశ్లో గొడవ చేశారు. అంటే ఏదో ఒక గొడవ లాస్ట్కి వీళ్ళు ఏ విధంగా అజ్మీర్ దర్గా అంటే చాలా మంది అంటే ముస్లిం తెలుగు నేల సాంప్రదాయ కళ ఔన్నత్యానికి కొండపల్లి బొమ్మలు చిహ్నమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. సమిష్టి కృషితో కొండపల్లి బొమ్మ కళకి పునర్వైభవం తెద్దామని, కళా సుస్థిరతకి ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతుంటుందని తెలిపారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీష డిఆర్డీఏ, డువామా, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి కొండపల్లి బొమ్మల కళాకారుల సహకార సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. బొమ్మల తయారీకి ముడి సరుకు అయిన తెల్ల పొణికిని పరిశీలించడంతో పాటు కళాకారులు అద్భుత నైపుణ్యంతో చెక్కిన అందమైన బొమ్మగా తీర్చిదిద్దుతున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీష మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో తెల్ల పొనికి నర్సరీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. తెల్ల పొనికి లభ్యతను పెంచేలా ఫారెస్టు, డిఆర్డీఏ, డువామా తదితర శాఖల సమన్వయంతో కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ఒకవైపు అటవీ నిబంధనల్ని పాటిస్తూనే మరొకవైపు తెల్లపొనికి కళాకారులకి అందుబాటులో ఉండేలా పటిష్ట ప్రణాళికలతో చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కళను ప్రోత్సహించి సాంప్రదాయ కళా సంపదను భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. దేశంలోనే పాపులర్ కొండపల్లి బొమ్మలు చేసే ఊరికి ఈరోజు వచ్చున్నాము. ఇక్కడ సొసైటీ ఉన్న వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాము. అలాగే ఫారెస్ట్ అధికారులు అందరూ, డిఆర్డీఏ వాళ్ళు అందరూ వచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా రా మెటీరియల్ అయితే ఉందో తెల్ల తునికి చెట్టు, దీని గురించి సప్లై ఇష్యూ ఉందని ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఎన్ఆర్జీఎస్ ద్వారా దీనికి నర్సరీని కూడా పెంచి సో వాళ్ళకి అందచేయడానికి ఆదేశాలు ఉన్నాయి. దానికి ఆ పాసిబిలిటీస్ ఏముందని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అలాగే ఎంజీ ఎన్ఆర్జీ డిపార్ట్మెంట్తో రావడం జరిగింది. అలాగే లోకల్ ఆర్టిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ట్రెడిషన్. ఇది వెరీ ఫ్యూ పీపుల్, కొంతమందే ఈ కొండపల్లిని మాత్రమే చేయగలిగే ఈ కళ. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మనకు తెలిసే ఉంది. ఇప్పుడు ఈ దిశగా ప్రభుత్వం నుంచి వీళ్ళ కళని అలాగే కాపాడుకుంటూ సో వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయడానికి ఏ ప్రకారంగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి సమస్యలు ఉన్నాయని చర్చించడం జరిగింది. దీనికి ఒక పాలసీ ప్రకారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే ఎంజీ ఎన్ఆర్జీ డిపార్ట్మెంటు కోఆర్డినేట్ చేసుకుంటూ సో ఇది మీకు తెలిసే ఉంది, ఈ చెట్టు ఫారెస్ట్లో వస్తుంది కాబట్టి దీన్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా అంత మంచిది కాదు. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ సప్లై కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్లా ముందుకెళ్ళడానికి కొన్ని ఇంటర్నల్గా చర్చలు జరుపుకుంటాము. అలాగే ఇక్కడ ఉన్న మెంబర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని సో ఇది ఈ కళ అయితే ఉందో దీన్ని కంటిన్యూ చేయడానికి సస్టైనబుల్గా సుస్థిరంగా దీన్ని కొనసాగించడానికి కావాల్సిన అన్ని సిద్ధతలు ఏర్పాట్లు ఒక పాలసీ ప్రకారంగా చేసుకుంటూ సో ఈ
ఈ కళ ఇలాగే కంటిన్యూ అయ్యేలాగా, అలాగే దీని గురించి ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా, సో దీన్ని 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేసిన మహనీయులు కొనిచేటి రోసయ్య అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ కొనకల విద్యాధర్రావు కొనియాడారు. రాజకీయాలలో సేవా కార్యక్రమాలలో ఆయన చేసిన సేవలు మరువరానివని, ఆయనను నేటి తరం రాజకీయ నాయకులకి ఆదర్శంగా తీసుకోవాలనిసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ కొనిచేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం విఎంసీ పక్కన ఉన్న త్రిమూర్తి చౌక్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ కొనకల విద్యాధర్రావు, కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, ఎర్రడ్ల ఆంజనేయరెడ్డి, సిరంశెట్టి, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యాధర్రావు మాట్లాడుతూ 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత రోసయ్యకు దక్కుతుందని చెప్పారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అనేక సేవలు అందించారని చెప్పారు. వివాదరహితుడిగా రాజకీయాలు చేసి నేటితరం రాజకీయ నాయకులకి ఆదర్శప్రాయుడని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నేటితరం రాజకీయ నాయకులు నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాకుండా అన్నసత్రాల నిర్మాణంలో, అన్నదాన కార్యక్రమాలు చేయటంలో ఆయన సహకారం ఎంతో ఉందని అన్నారు. మంత్రివర్యులు గౌరవనీయులు తమిళనాడు మాజీ గవర్నర్ కొనిచేటి రోసయ్య గారి యొక్క 3వ వర్ధంతి మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విజయవాడ నడిబొడ్డులో విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించే నిమిత్తం విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు మరి కార్పొరేటర్లు, వివిధ సంఘాల డివిజన్ అధ్యక్షులు, పెద్దలు అందరూ పాల్గొని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థిక మంత్రిగా అనేక సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈ రోజు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అటు ప్రతిపక్షాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, లేదా స్వపక్షాలను మెప్పించి ఒక రాజకీయ దురంధరుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అలాగే గవర్నర్ గా అనేక సేవలు అందించి ఎవరితోనూ వివాదాస్పద రహితంగా రాజకీయంలో వ్యక్తిత్వంగా ఎలా ఉండాలి అనేది ఇప్పుడున్నటువంటి భావితరాలు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఆయన ఒక్కసారి మననం చేసుకొని ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఈ జిట్ల పురాణం, భూత పురాణాలు లేదా విమర్శ అయినా సద్విమర్శ అయినా ఎలా ఉండాలి అనేది ఆయన ఒక్కసారి మరణం చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది. ఘంటసాల గాత్ర శోభ అజరామరమని, ఆయన మన మధ్య లేకపోయినా కూడా అమర గాయకుడిగా మన మధ్యలోనే ఉన్నారని వేముల హజరత్తయ్య గుప్తా తెలిపారు. నాడు ప్రముఖ హీరోల సినిమాలు ఆయన పాట లేకుండా విడుదల కాలేదని అనటంలో అతిశయోక్తి లేదని స్పష్టం చేశారు. ఆయన మీద ఉన్న గౌరవంతో, అభిమానంతో జయంతులు, వర్ధంతులు ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. పద్మశ్రీ ఘంటసాల సంగీత కళావేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లీలా కుమార్ ఆధ్వర్యంలో ఘంటసాల 102వ జయంతి కార్యక్రమం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం ప్రాంగణంలోని ఘంటసాల విగ్రహం వద్ద బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ధర్మపురుష వేముల హజరత్తయ్య గుప్తా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు, బీజేపీ నాయకులు పైల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి ప్రముఖ హీరోల సినిమాలు ఘంటసాల పాటలు లేకుండా విడుదల కాలేదని తెలియజేశారు. శాస్త్రీయ సంగీతంలో కానీ, సాంఘిక సినిమా పాటలు రాయటంలో కానీ ఆయనకు ఆయనే సాటిని చెప్పారు. మఠం శివరామకృష్ణ, అల్లం సింహాచలం, ఆత్మకూరు వెంకటేశ్వరరాజు, కాసార శ్రీనివాసరావు, మర్రిపోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు, కేకులు పంపిణీ చేశారు. ఆహ్వానితులకు ఘంటసాల చిత్రపటాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ ఘంటసాల గారికి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పెద్దలందరూ జోహార్ పద్మశ్రీ ఘంటసాల గారికి. ఈ కార్యక్రమానికి వచ్చిన ఈరోజు మరి ఈ కార్యక్రమానికి దుప్పట్లు బిజీగా ఉన్నారని మాకు తెలిసింది. అంటే
రోజు భారతదేశంలోనే పేరుగాంచినటువంటి కళాకారులు, సంగీత విద్వాంసులు, పెద్దలు, గౌరవనీయులు స్వర్గీయ ఘంటసాల గారి 102వ జయంతి సందర్భంగా అమరావతి రాజధాని అయినటువంటి విజయవాడ నడిబొడ్డులో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లీలా కుమార్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అయినటువంటి సింహాచలం గారు, అదేవిధంగా శివరామకృష్ణ గారు, వారితో పాటు ఇంకొన్నటువంటి అనేక మంది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నా. నన్ను పిలిచినందుకు నిజంగా చాలా సంతోషం, ఆనందంగా ఉంది ఈరోజు నేను రావటం. ఎందుకంటే ఘంటసాల అనగానే ఎంత బాధలు ఉన్నప్పటికీ కూడా ఆయన పాటింటే ఆ బాధలు కూడా మరిచిపోయి ప్రశాంతతమైనటువంటి వాతావరణం, మైండ్ సెట్ ఉంటుంది కనుక ఘంటసాల అంటేనే నిజంగా ఆ గాత్రం నాకు తెలిసి ఇంకెవరికి పుట్టుండదు. ఆ మహానీయుణ్ణి కలుసుకోవటం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా వారికి ఎక్కడున్నప్పటికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని, అలాంటి మహానుభావులు మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన పెద్దలు లీలా కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా. ఆనందంగా ఉంది. పద్మశ్రీ ఘంటసాల గారి సంగీత కళావేదిక ఆధ్వర్యంలోని 102వ జయంతి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా ఆనందంగా, ఎన్నో జన్మల రుణాన్ని నేను భావిస్తున్నాను. ఇవాళ ఘంటసాల గారికి పూలమాల వేసే అదృష్టం నాకు కలగడం, నేను వారి కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నానని అనిపిస్తుంది. అదేవిధంగా ఘంటసాల గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ గురించి చెప్పాలన్నా నా వయసు కానీ నా అనుభవం కానీ సరిపోదు. కానీ చిన్ననాటి నుంచి ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగాం మేము. ఎలాంటి సందర్భంలో అయినా మన పెద్దలు నాగరాజు గారు చెప్తున్నట్టు, ఎటువంటి సందర్భంలోనైనా మనం ఎటువంటి బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఒక్కసారి ఘంటసాల గారి పాట వినంగానే మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా, ఆ కష్టాలన్నీ దూరంగా వెళ్ళినట్టు మనకు ఒక భావన. అదేవిధంగా ఈరోజు మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ డేస్ మనం పరుగులెడుతున్న రోజుల్లో కూడా ఇంకా మేము ఇలాంటి రోజుల్లోని ఘంటసాల గారిని తలుచుకుంటూ వారిని స్మరించుకుంటున్నామంటే నిజంగా గానగాంధర్వుడు మనందరికీ దేవుడిచ్చిన ఒక బిడ్డలా మనం అంతా భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 102వ జయంతి ఘనంగా జరుపుకుంటున్న పద్మశ్రీ ఘంటసాల సంగీత కళావేదిక కమిటీ వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మాకెంతో కుటుంబ ఆప్తులు, నాన్నగారికి అత్యంత సన్నిహితులు బొబ్బిలి లీలా కుమార్ గారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని. పేరు బొబ్బిలి లీలా కుమార్, స్థానిక బీజేపీ నాయకుడిని, పద్మశ్రీ ఘంటసాల సంగీత కళావేదిక ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు ఘంటసాల గారి 102వ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించాము. ప్రతి ఏటా అంటే సుమారు ఈ విగ్రహం పెట్టి 22 సంవత్సరాలు అవుతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి చేత ఆవిష్కరించే చేశాం. మరి ఇక్కడ గానగాంధర్వులతో పాడినటువంటి జిక్కి జమునారాణి గారు, వసంత గారు, ఎస్ జానీ గారు, వీళ్ళందరితో సంగీత విభావరి కార్యక్రమాలు కూడా నిర్వహించాను ఎంతో ఘనంగా. ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కూటమి ద్వారా ఎంతో చక్కగా చంద్రబాబు నాయకత్వం చాలా చక్కగా జరుగుతుంది. అదే సందర్భంగా కళారంగం కూడా ఒక కూటమికి సంబంధించింది కళారంగం. అయితే దీనికి రాజకీయం అనేది మనం చెప్పకూడదు. కూటమి అంటే అన్ని పార్టీలు కలిపి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు. చంద్రబాబు నాయుడు అందరి ఆశీస్సులు పొందుతున్నారు. మేము వచ్చేసరికి ఘంటసాల గారి శిష్యులు. ఈ కళారంగంలో అందరూ కలిస్తేనే ఒక కూటమి. ఈ కూటమి చల్లగా ఉండాలి. అలాగే ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ మెచ్చుకున్నారు. ఇది మంచి సంగీత
ఘంటసాల గారు అని చెప్పి ప్రజలందరూ కళాకారులంతా ఆశీర్వదిస్తారు. చాలా సంతోషం. ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పురంధేశ్వరి గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఘంటసాల గారి గాత్ర శోభ అజరామరం. వారి 102వ జయంతిని మరి ఇక్కడ బొబ్బిలి లీలా కుమార్ గారి ఆధ్వర్యంలో కళాక్షేత్రంలో జరుపుకోవడం అనేది ఒక ముదాహమైనటువంటి విషయం. ఈ విగ్రహ ఆవిష్కరణకు కూడా వారి కమిటీనే ఆ రోజుల్లో కష్టపడి ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోకుండా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా రావడం, ఆ సభకి నేను అధ్యక్షత వహించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహనీయుడి యొక్క చరిత్రని మనం చెప్పుకోవాలి అంటే ఆ మహనీయుడి స్థాయికి ప్రతి ఒక్కరు ఎదగాలని సందేశంగా మంది ఉండాలనేది నా ఉద్దేశం. మరి ఇవాళ ఘంటసాల గారు మన మధ్య లేకపోయినా వారి జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే వారు అమర గాయకుడుగానే కాకుండా ప్రజాహితంగా బతికినటువంటి వ్యక్తిగా మనకి తెలుసు. వారి తొలినాళ్లలో వారికి గాత్రశుద్ధి లేదని తిరస్కరించిన వారే తర్వాత ఆయన కాల్ షీట్ల కోసం వెంపర్లాడటం మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఘంటసాల గారి పాట లేకుండా ఏ హీరోది కూడా చిత్రం రాలేదు అంటే అతిశయోక్తి కాదు. అటు ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ ఇత్యాది అనేక మంది సూపర్ స్టార్లు మరి ఆయన పాటలకి నృత్యం పోలీసు ముసుగులో జర్నలిస్ట్ మేడ కృష్ణపై దాడి చేసిన వారిపై విచారణ జరపాలని ఏపీ ఎంపీఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి పరువు నష్టం కలిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కానీ అర్ధరాత్రి ఇంటిపై అసాంఘిక శక్తులతో కలిసి దాడి చేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. 360 ఛానల్ రాష్ట్ర చీఫ్ బ్యూరో మేడా కృష్ణ ఇంటి వద్ద జరిగిన ఘటనపై తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 360 ఛానల్ రాష్ట్ర చీఫ్ బ్యూరో మేడా కృష్ణ ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకి గురి చేసే విధంగా పెనమలూరు పోలీసులు ప్రవర్తించిన తీరు హేయమని చెప్పారు. 360 ఛానల్లో వచ్చిన వార్త లింక్ ఎవరు పెట్టారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 360 ఛానల్ బ్యూరో మేడా కృష్ణపై పోలీసుల తీరు సరికాదని చెప్పారు. ఎమ్మెల్యేకి పరువు నష్టం కలిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కానీ అర్ధరాత్రి ఇంటిపై అసాంఘిక శక్తులతో బలవంతంగా దాడి చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ గుట్ట రోహిత్ మాట్లాడుతూ ఇళ్లకు వెళ్లి భయభ్రాంతికి గురి చేయటం చట్ట వ్యతిరేకమని చెప్పారు. పెట్టిన కేసుకు వార్తకు సంబంధం లేదని అన్నారు. మేడా కృష్ణ వ్యవస్థీకృత నేరం ఏం చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టు మిత్రుల సంక్షేమ సంఘం నాయకులు ఏవివి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వీడియోలు చేసిందెవరు, ప్రచురణ ఎవరు చేశారో విచారణ చేయాలని అన్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, యువ నాయకులు లోకేష్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, డీజీపీని కలిసి న్యాయం కోరుతామని చెప్పారు. కార్యక్రమంలో అప్పాజీ, మేకల కోటేశ్వరరావు, అద్దంకి సునీల్, కారి శ్రీనివాస్, జర్నలిస్టులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు శ్రీరామ్ యాదవ్, ఏపీఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు. 360 ఛానల్ కృష్ణ గారి మీద గత 50 రోజుల నుంచి జరుగుతున్న దాడిని ఏపీఎంపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గొప్పగా 3 నెలల నుంచి పాత్రికేయ మిత్రులకి అండగా ఉంటాం. పాత్రికేయ మిత్రుల మీద ఎవరు దాడులు చేసినా మేము సహించమని వాళ్ళ క్యాడర్కి అనేక సందర్భాలుగా వాళ్ళ హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనం చూసాం, మన ఛానల్స్లో కానీ మన పత్రికల్లో కానీ. అధినేతల పరిస్థితి అలా ఉంది. కానీ అనేకమైన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో గత నెలలో తిరుగులు కానివ్వండి, 10 రోజుల క్రితం మన కనుమూరులో కానివ్వండి, ఈరోజు చింతలపూడిలో కానివ్వండి, జర్నలిస్టు మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు అనంతపూర్లో కడపలో కానివ్వండి. ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం, పాత్రికేయ మిత్రులు వార్తలకి మీడియా టెలికాస్ట్ చేసిన, పత్రికల వార్తలు రాసిన, ఏ రకమైన ఇబ్బందులు ఉంటే సభను అడగవచ్చు, వాళ్ళ వాస్తవాలు వాళ్ళు చెప్పొచ్చు. నిజాన్ని మీరు రాసిన అబద్ధాలు ఉంటే, మేము టెలికాస్ట్ అబద్ధాలు ఉంటే వాళ్ళు వివరించిన అవకాశం ఉంది. రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు ఎస్టీ కులానికి చెందిన కృష్ణ గారి మీద పోలీసులు మరి ఇప్పుడు మీద చెప్పినట్టు మరి పోలీసులో లేకపోతే ఎమ్మెల్యే గారి మనుషులు వచ్చి అర్ధరాత్రి పూట ఇలా దాడి చేయడం అనేది పూర్తిగా హేయకరమైన చర్య. ఒకవేళ అది
పోలీసులే ఉంటే గనక ఎటువంటి ఇది అబ్సల్యూట్లీ ఇల్లీగల్. అసలు అర్ధరాత్రి పూట ఎటువంటి ఇది నోటీసులు ఏమీ లేకుండా మఫ్తీలో ప్రైవేట్ అన్అఫీషియల్ ప్రైవేట్ వెహికల్స్ లో వచ్చి ఇంటి మీద దాడి చేయడం, పిల్లలు మహిళలు ఉన్న దగ్గర ఆయన మీద దాడి చేయడం అనేది పూర్తిగా ఇల్లీగల్. హయ్యర్ అథారిటీస్ ఈ పోలీసుల మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇక్కడ ఇంకో విషయం, చిన్న విషయం, మీడియా ఈ న్యూస్ 360 తెలుగు మీడియా యాజమాన్యం కూడా బహుశా వాళ్ళ గురించి వాళ్ళు ఒకసారి చూసుకుంటే బాగుంటది. మీరు మీ స్టేట్ బ్యూరో చీఫ్ ని ఇందులో ఇరికిచ్చేలాగా చేసి ఇప్పుడు ఆయనతో మాకు సంబంధం లేదంటాం అనేది మాత్రం పూర్తిగా మీడియా ఎథిక్స్ వ్యతిరేకం, ఎనీ కైండ్ ఆఫ్ జస్టిస్ వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ పోలీసులు తప్పు ఉంది, మీడియా యాజమాన్యం తప్పు, ఇద్దరు తప్పు ఉంది. పోలీసుల గురించి అయితే మాత్రం కృష్ణా జిల్లా ఎస్పీ గారు కానీ, డీజీపీ గారు కానీ, లేకపోతే హోంమంత్రి గారు కానీ ఈ విషయాన్ని నోటీసులోకి తీసుకుని దీని మీద కనీసం విచారణనే చేయాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని వాగ్దానం చేసి మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ఆరోపించారు. నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉద్యోగాన్ని పీకేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకి న్యాయం జరగకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని వారి ఆవేదన అల్లాకు చెప్పుకుందామనే కార్యక్రమాన్ని పంజా సెంటర్ దర్గాలో నిర్వహించారు. వాలంటీర్ల సమస్యల్ని పరిష్కరించాలని దర్గాలో ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు పాల్గొని మాట్లాడారు. అనేక రూపాలలో అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదని తెలియజేశారు. 13 కేబినెట్ సమావేశాలు జరిగిన వాలంటీర్ల ఊసే లేదని మండిపడ్డారు. జీవోల పేరుతో వాలంటీర్లను మోసం చేస్తున్నారని చెప్పారు. వాలంటీర్ల సమస్యల్ని పరిష్కరించకపోతే నిరాహార దీక్షలకి సైతం వెనకాడబోమని తెలిపారు. మస్తానవల్లి బాబా గారు మా ఉద్యోగ భద్రత కల్పించండి. మస్తానవల్లి బాబా గారు మా ఉద్యోగ భద్రత కల్పించండి. మస్తానవల్లి బాబా గారు మా ఉద్యోగ భద్రత కల్పించండి. మస్తానవల్లి బాబా గారు ఉద్యోగ భద్రత కల్పించండి. మస్తానవల్లి బాబా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. గత 6 నెలల నుంచి 2,60,000 మంది వాలంటీర్ల సమస్య పైన ప్రభుత్వం మీద వివిధ రూపాల్లో మేము శాంతియుతంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వం తడిచోవన పెట్టి ఈ రోజున ఎన్నికల వాగ్దానం కూడా ఇచ్చి కూడా మర్చిపోయినటువంటి సంఘటనలు ఈ రోజున మనం శాసన మండలిలో చూసామన్నమాట. మేము వాళ్ళని సరైన పద్ధతి కాదని చెప్పి ప్రశ్నిస్తానే దేవస్థానం టు న్యాయస్థానం అనే పేరు మీద దేవస్థానానికి దేవుడి దగ్గరికి వెళ్ళి మా నాయకులు గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్నికల్లో ప్రజల యొక్క వ్యతిరేక ఓటులు ఎక్కడా కూడా చేయలేము, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, ప్రజల వ్యతిరేక ఓటును చేయలేము అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అదే టైంలో వాలంటీర్లు కూడా వాగ్దానం చేశారనమాట. మీకు అందరికీ ఉద్యోగ భద్రత లేదు, మేము మీకు ఉద్యోగ భద్రత ఇస్తాం, ఖచ్చితంగా 5,000 రూపాయలు ఏం సరిపోతే చెల్లెమ్మలారా మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడనమాట. మీ పట్టణం మేము కొట్టము, ఇంకో 5,000 వేసిస్తాను కూడా గొప్ప చెప్పాడు. పవన్ అన్న బాగా గొప్ప చెప్పాడని నమ్మిన మా చెల్లెమ్మలు అందరూ కూడా నిజంగా ఎదురు చూశారు. 13 కేబినెట్ సమావేశాలు అయినా కూడా ఏమిలో వాళ్ళు ఏ ఒక్క మార్పు లేనందువల్ల ఈ రోజు దేవస్థానాలకు ఎక్కిన మేము రాను రోజుల్లో జీవోల పేరుతో మమ్మల్ని ఆడుకుంటున్నారు కాబట్టి 2,60,000 కుటుంబాలని జీవోలతో రెవెన్యూలు కాలేదని చెప్పేసి చాలా ఘోరమైన మాటలు చెప్తున్నారు. అసెంబ్లీలో సరైన పద్ధతి కాదు. మరి రెవెన్యూలు కాకుండా వీళ్ళకి గౌరవేతలు వైసీపీ అయిన పార్టీ ఆఫీస్ అకౌంట్ నుంచి వచ్చినాయా, లేకపోతే ప్రభుత్వం అకౌంట్ ఖజానా నుంచి వచ్చినాయా? ఖజానా నుంచి జీవోలు రెవెన్యూలు కాకపోతే ఏ రకంగా ఇస్తారు ఖజానా నుంచి? మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు 6 నెలలు గడిచినా కూడా అలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి మేము ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం. విజయవాడ, జగ్గేపేట, తిరువూరు, గంపలగూడెంలో ప్రకంపనలు నమోదయ్యాయని వైనం. భూకంపం తీవ్రత 2 సెకండ్ల పాటు కొనసాగిందని సమాచారం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని విమర్శ. వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అదానీ జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. విజయవాడలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కింజారపు అచ్చెన్నాయుడు. వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రాభివృద్ధికి నాబార్డు తన వంతు కృషి చేస్తుందని వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.